దయ్యంతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా ఉంటుంది? సో మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా సర్వం మాయ అనే మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. సో ఈ మూవీ అయితే సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది. సో సినిమా నేనైతే చూసాను, నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి ఫీల్ గుడ్ మూవీ. మలయాళం సినిమాలో ఎన్నో మంచి ఫీల్ గుడ్ మూవీస్ వచ్చాయి కదా, దీన్ని మీరు ఈ లిస్ట్లో యాడ్ చేసేయచ్చు. సో ఈ మూవీ ప్లాట్ వచ్చేసి హీరో వాళ్ళ ఫ్యామిలీ అందరూ పూజారులు అనమాట. వాళ్ళందరూ పూజలు చేసుకుంటూ బతుకుతుంటారు. బట్ హీరోకి దేవుడి మీద అసలు నమ్మకం ఉండదు. తనకు గిటారిస్ట్. సో తన ఇండియన్ బయటకు వచ్చేసి చిన్న చిన్న ట్రూప్స్లో తను గిటార్ ప్లే చేసుకుంటూ ఉంటాడు. సో తనకి అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ వస్తుంది, కానీ వీసా రిజెక్ట్ అవడం వల్ల తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సో ఇంటికి వెళ్ళాక కొంచెం తనకి మనీ ఇబ్బంది ఉండడంతో మళ్ళీ పూజలు స్టార్ట్ చేస్తాడు అనమాట. సో ఇక్కడ నుండి హీరోకి దయ్యం ఎలా కనిపించింది, సో దయ్యంతో ఎలా ట్రావెల్ అయ్యాడు అనేది మూవీ. ఈ సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి హీరో అండ్ హీరోయిన్ వీళ్ళిద్దరు మనకి చాలా బాగా కనెక్ట్ అయిపోతారు. హీరో క్యారెక్టర్ కానీ అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కానీ చాలా బాగుంటుంది. అండ్ హీరోయిన్ డెలులు తనైతే నాకు చాలా బాగా నచ్చేసింది. నేను తనకు కనెక్ట్ అయిపోయాను అనమాట. సో ఇలాంటి అమ్మాయి మన లైఫ్లో కూడా ఉంటే బాగున్ను అని అనిపిస్తుంది. అంత బాగా చేసింది తను ఆ క్యారెక్టర్. సో స్టోరీ కూడా పెద్ద కాంప్లికేటెడ్ స్టోరీ ఏం కాదు, చాలా సింపుల్ స్టోరీ. సో మనం ఎందుకంటే ప్రేమంట మూవీ చూసాం కదా, అదే ప్లాట్ అనమాట. బట్ కొంచెం స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది. ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. సో నెగిటివ్స్ వచ్చేసి సినిమా కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఒకవేళ మీరు కానీ మూవీకి కనెక్ట్ అయితే ఆ ల్యాగ్ కూడా మీకు కనిపించదు. అంత బాగుంది సినిమా. చాలా మంది ఈ మూవీని ఎందుకంటే ప్రేమంట మూవీతో కంపేర్ చేస్తున్నారు. సో ఈ రెండింటిని అసలు కంపేర్ చేయకండి. సో ఎందుకంటే ప్రేమంట ఎప్పుడో వచ్చింది, మేము ఎప్పుడో చూసామంటున్నారు. వచ్చినప్పుడు మనం చూడలేదు, ఫ్లాప్ చేసాము. ఇప్పుడు ఈ మూవీ వచ్చింది, అది హిట్ అయింది. మేబీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మారుండొచ్చు అప్పటికి ఇప్పటికి. సో అందుకని ఈ మూవీ అందరికి కనెక్ట్ అయింది. అండ్ అలానే మలయాళం మూవీస్ కూడా చాలా డీసెంట్గా ఉంటాయి. వాళ్ళేం పెద్దగా ఓవర్ కామెడీ పెట్టారు. వాళ్ళ మూవీస్ చాలా సింపుల్గా చాలా నీట్గా ప్రెజెంట్ చేస్తారనమాట. సర్వమాయ ఈ మూవీ చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. ఈ వీకెండ్కి నా సజెషన్ ఈ మూవీయే. సో ఒకవేళ ఈ మూవీ చూస్తే మీకు ఈ సినిమా నచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. అండ్ ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. బై బన్ బ్రోస్.